కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడనే ఎందుకు కట్టినట్లు అక్కడ ప్రాణహిత డౌన్ స్ట్రీమ్లో కట్టింది అది. పైన మనకు అన్ని నీళ్లు లభ్యమవుతున్నప్పుడు వాగులు వంకల నుంచి వచ్చినప్పుడు అంత కిందికి వెళ్ళి ఎందుకు కట్టాల్సి వచ్చింది? 3 దశలుగా ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది? ఏమిటి రీజన్ ఏమిటి? ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు తుమ్మిడిరెడ్డి దగ్గర సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము డిపెండబుల్ ఈల్డ్ లేదు, 75% డిపెండబుల్ ఈల్డ్ మన ప్రాజెక్ట్ అవసరాలకు తగినంతగా లేదు అని స్పష్టంగా 2 లేఖల ద్వారా తెలియజేశారు వాళ్ళు. దీంట్లో అనుమానమే అవసరం లేదు. కావాలనుకుంటే ఆ లేఖలు మనం బహిరంగంగానే అందరి దగ్గర ఉన్నాయి. మొన్న కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో అక్కడిక్కడ కూడా హరీష్ రావు గారు ఆ లేఖలు పారాగ్రాఫ్స్ చదివి వినిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి 75% డిపెండబిలిటీ మీదనే ఏ ప్రాజెక్ట్ అయినా రూపకల్పన జరుగుతుంది. ఫ్లడ్ వాటర్ మీద ఏ ప్రాజెక్ట్ రూపకల్పన చేయరు ఎక్కడ కూడా. కాళేశ్వరం కానీ లేదా అంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కానీ ఈ 75% డిపెండబుల్ ఈల్డ్ ఉన్న చోటనే ప్రాజెక్ట్ రూపకల్పన జరగాలి. మనం డిపిఆర్ రూపకల్పన చేసినప్పుడు అక్కడ 275 టీఎంసీల అవైలబిలిటీ ఉంటుందని చెప్పి మన వాళ్ళు లెక్కలు కట్టి డిపిఆర్ పంపించారు. ఆ డిపిఆర్ని పరిశీలన చేసిన తర్వాత అంత లేదు ఆయన అక్కడ మనకంటే ఎక్కువ వాళ్ళకి డేటా ఉంటుంది. ఎందుకంటే పైన రాష్ట్రాలు వాడుకునే డేటా మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర కంటే వాళ్ళకి విశ్లేషణ టూల్స్ ఎక్కువ కాబట్టి మన డిపిఆర్ని చాలాసార్లు విభేదిస్తారు. కాబట్టి మనం ఏదైతే లెక్క కట్టినామో 275 టీఎంసీల అవైలబిలిటీ ఉంటుందని చెప్పి మన లెక్కలు ఉండేవుతున్నాయో వాటిని డిస్ప్యూట్ చేశారు వాళ్ళు. 275 ఉండవు, అక్కడ ఉన్నది 165 టీఎంసీలే. ఆ 165లో కూడా 63 పైన వాడుకోవాల్సిన నీళ్ళు అవి ఇప్పుడు వాడుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో రాకపోవచ్చు. రిలయబిలీ అవైలబుల్ అని స్పష్టంగా మాట రాశారు వాళ్ళు. మీకు కావాలనుకుంటే ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను మళ్ళీ ఒకసారి. చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే 4/3/2015 నాడు సిడబ్ల్యూసి నుంచి మనకు లేఖ వచ్చింది. ఏది ప్రాణహిత చేవెళ్ళ చీఫ్ ఇంజనీర్కి వచ్చిన లేఖ. దాంట్లో వాళ్ళు యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ అంటే సిడబ్ల్యూసి ఆఫీస్. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ అట్ ద బ్యారేజ్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states. అది ఎంత అన్నారు వాళ్ళు? 63 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. బయట రాష్ట్రాలు పైన రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు ఇందులో కలిసి ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం రాస్తారంటే యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ ద అప్స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ ద బ్యారేజ్ సైట్ మే నాట్ బీ రిలయబిలీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ఇంత స్పష్టమైన వాక్యాలు రాశారు వాళ్ళు. మే నాట్ బి రిలయబిలీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్ అథారిటీస్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ది ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్, కెపాసిటీ ఆఫ్ పంపింగ్, స్టోరేజ్ ఆఫ్ బ్యారేజెస్, ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు డైవర్టబుల్ క్వాంటిటీ ఎంత ఉంటుందనేది అంచనా వేసుకోండి, పునర్విమర్శ చేసుకోండి, పునరాలోచన చేసిందని చెప్పి చాలా స్పష్టమైన మాటలతో రాశారు వాళ్ళు. ఇది మనకు అనుభవం ఉన్నది. శ్రీరామ్ సాగర్లో అనుభవం ఉన్నది, నాగార్జున సాగర్లో అనుభవం ఉన్నది. నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కట్టినప్పుడు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి, మనకు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడైతే అప్పర్ స్టేట్స్ ముఖ్యంగా గోదావరి నది మీద అటు కర్ణాటక మహారాష్ట్ర పెద్ద ఎత్తున బ్యారేజీలు డ్యాములు కట్టుకున్న తర్వాత మనకు శ్రీరామ్ సాగర్లోకి వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ చాలా మటుకు తగ్గిపోయినాయి కదా. 4 ఏళ్లలో 3 సంవత్సరాలు మనకి నీళ్ళే రాని పరిస్థితి వచ్చింది కదా. అట్లనే నాగార్జున సాగర్లో కర్ణాటక వాళ్ళు డ్యాములు కట్టక ముందు ఫుల్ ఫ్లెజ్డ్గా నీళ్ళు వచ్చినాయి మనకి. వాళ్ళు బ్యారేజీలు కట్టుకున్న తర్వాత డ్యాములు కట్టుకున్న తర్వాత ఆగస్టు దాకా నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని స్థితి వచ్చింది కదా. అంటే భవిష్యత్తులో మనకు నీటి సంక్షోభం రాబోతున్నది, మీకు అవైలబుల్ ఉండవు అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు మనకు చెప్పిన తర్వాత మన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్లో శ్రీరామ్ సాగర్లో మనకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసుకునే తప్పేమున్నది? కానీ మనం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ యొక్క సాఫల్యత కూడా మనకు ముఖ్యమవుతుంది కదా. భవిష్యత్తులో నీటి అవైలబిలిటీ అనేది సమస్య కాకూడదు కదా. అంటే దాని గురించి రివ్యూ చేయడం జరిగింది, ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు, అక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు ఒక అంశం. రెండోది కింద పోతే నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 2084 టీఎంసీల
75% డిపెండబుల్ ఈల్డ్ ఉందని చెప్పి మనకు అంటే ఇన్ని ఆ CWC జాగ్రత్తలు చెప్పింది మళ్ళా. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంత ముందు జాగ్రత్తగా అన్ని పకడ్బందీ చెప్తారన్ని, మరి కాళేశ్వరం ఎందుకు కుంగింది? ఎందుకు కుంగిందనంటే ఇప్పుడు ఇవన్నీ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్, ఇంతకుముందు చెప్పిన ఇసుక మీద కట్టిన స్ట్రక్చర్స్. కాబట్టి ఇటువంటి స్ట్రక్చర్స్లో మనకు సర్వసాధారణంగా ఇసుక జారిపోవడం అనే సందర్భాలు ఎదురవుతాయి. మన దగ్గరనే కాదు, అంతకుముందు దుర్గాపూర్ బ్యారేజ్లు, తర్వాత ఫరక్కా బ్యారేజ్లు, ప్రకాశం బ్యారేజ్లు, గోదావరి బ్యారేజ్లు మనకు సమస్యలు వచ్చినాయి. ఇవి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టినవి కాబట్టి. ఇంకో విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రాజెక్టు 2019లో కమిషనింగ్ అయింది, మొదటిసారి నీళ్ళు నింపినాం. 2019 నుంచి 2020లో, 21లో, 22లో, 23లో 4 వరుస వరదలు, బ్రహ్మాండమైన వరదలు వచ్చినాయి. 2022లో వచ్చిన వరద 500 years రిటర్న్ ఫ్లడ్ అది, అంటే 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ అది. అంటే 1986లో గోదావరిలోకి వచ్చిన ఫ్లడే అత్యధికం. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రాజెక్టులు డిజైన్ చేయడం అనేది జరుగుతున్నది. కానీ 2022లో వచ్చిన ఫ్లడ్ అనేది దానికంటే మించింది. అంటే 500 years రిటర్న్ ఫ్లడ్ మనకు 2022లో తటస్థపడ్డది. అంతకుముందు 2 ఏళ్ళు మనకు భారీ ఫ్లడ్స్ వచ్చినాయి, 2023లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ 4 ఫ్లడ్స్ని తట్టుకొని బ్యారేజ్ నిలబడ్డాయి, ఎక్కడ కూలిపోలే. కుంగుబాటు ఒక పిల్లర్లో జరిగిన మాట వాస్తవమే. బ్లాక్ 7లో 8 బ్లాక్స్ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కుంగింది. ఆ కుంగినందువల్ల దాని పక్కన ఉన్న 2 పిల్లర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి అవి కూడా కొద్దిపాటి కుంగుబాటు గురైనాయి. కానీ మిగతా 7 బ్లాక్స్లో ఎక్కడ కూడా మనకు స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది లేదు. కాబట్టి అటువంటి సంఘటన సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక ఇసుక జారిపోయి ఉంటుంది, దాని కింద హాలు ప్రదేశం ఏర్పడి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం బ్యారేజ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ లోపాలు జరిగినాయి, క్వాలిటీ లోపాలు జరిగినాయి, డిజైన్ లోపాలు జరిగినాయి అనేది ఆరోపణ చేస్తున్నారు కదా. ఆరోపణ చేస్తే మరి మొన్న కుంగుబాటు జరిగిన తర్వాత కూడా 2024లో కూడా మనకు 15 లక్షల ఫ్లడ్ అక్కడ నుంచి మరి మేడిగడ్డ నుంచి పాస్ అయింది కదా. మరి అప్పుడు ఏం కుంగుబాటు మిగతా స్ట్రక్చర్స్కి మిగతా బ్లాక్లో కూడా ఏం ప్రమాదాలు జరగలే కదా. అంటే గోదావరి నదే అది పటిష్టంగా ఉన్న బ్యారేజ్ అని చెప్పి నిరూపించింది. కుంగుబాటు జరిగిన నెక్స్ట్ ఇయర్ 2024లో 15 లక్షల క్యూసెక్ల వరదని మేడిగడ్డ బ్యారేజ్ సురక్షితంగా కిందికి పంపించింది. సో ప్రకృతి గోదావరి నదే అది పటిష్టమైన బ్యారేజ్, అక్కడ ఏం ప్రమాదాలు జరిగే అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పింది. అయినా కూడా మన NDSA పరిశోధనలు చేయండి అని చెప్పింది. మిగతా బ్లాకుల్లో కూడా మరి రాఫ్ట్ ఫౌండేషన్స్ కింద ఏమైనా సొరంగాలు ఉన్నాయా, బుంగలు ఉన్నాయా, లేకపోతే కట్ ఆఫ్ షీట్ పైల్స్ మన సీకెంట్ పైల్స్ దగ్గర రంధ్రాలు ఉన్నాయా, ఇవి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. చేయాల్సిందే, చేయనియండి. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త పడాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఎవరి పట్ల అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ మొత్తం ఈ ఒక పిల్లర్ కుంగుబాటును దృష్టిలో పెట్టుకొని మొత్తం బ్యారేజీలు మొత్తం 3 బ్యారేజీలు కూడా క్వాలిటీ పరమైన లోపాలతోటి, కన్స్ట్రక్షన్ పరమైన లోపాలతోటి, డిజైన్ లోపాలతోటి ఉన్నాయని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది వాస్తవం కాదని చెప్పి గోదావరి నది నిరూపించింది కదా. 2024లో 15 లక్షల క్యూసెక్లని మేడిగడ్డ బ్యారేజ్ పంపించింది కదా కిందికి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. కానీ మీరు ఇట్లా చెప్తున్నారు. ఒక 3-4 రోజుల కింద NDSA రిపోర్టు బయటకు వచ్చి దాని మీడియాలో చర్చ. అసలు ఆ రిపోర్ట్లో ఏమున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది ఏమిటి? ఆ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఏమిటి? అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలే వాళ్ళు. గతంలో 2024 మేలో ఏదైతే వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చిండ్రో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఆ రిపోర్ట్లో అంతకుముందు మార్చి 2023లో ఏది సంఘటన జరిగిన 3-4 రోజులకు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో అందులో చెప్పిన విషయాలే ఇంటరిమ్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇంటరిమ్ రిపోర్ట్లో ఉన్న విషయాలే ఇప్పుడు మొన్న ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో ఉన్నాయి. అందులో అంతా కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇదే ఊహాగానాలు. ఇసుక జారిపోయింది, తర్వాత సీకెండ్ పైల్స్లో సరిగా కన్స్ట్రక్షన్ జాయింట్స్ని సరిగా చేయకపోవడం వల్ల రంధ్రాలు ఏర్పడి అందులోంచి పైపింగ్ యాక్షన్ జరిగింది, ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్మెంట్ సరిగా లేవు అనే విషయాలు చెప్తూ మిగతా బ్లాక్స్లో కూడా ఉండొచ్చు, రాఫ్ట్ కింద బుంగలు ఏర్పడి ఉండొచ్చు, కట్ ఆఫ్ వాల్కి రంధ్రాలు ఏర్పడి ఉండొచ్చు, వీటిని పరిశోధన చేయాలి. ఇప్పుడు ఇవి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన బ్యారేజీలు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. 4 వరుస ఫ్లడ్ని ఎదుర్కొన్న బ్యారేజ్ కాబట్టి అటువంటి ప్రమాదం ఒక బ్లాక్లో జరిగింది. మిగతా బ్లాక్లో ఎక్కడేం జరగలే కదా. రెక్టిఫై చేస్తారు, ఎక్కడైనా కూడా పర్మియబుల్ ఫౌండేషన్లో జరిగే ప్రమాదాలని రెక్టిఫై చేసుకున్నారు, వాటిని పునరుద్ధరణ చేసుకున్నారు, మళ్ళీ వినియోగంలో పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. NDSA చెప్పింది
మనకు దాని పట్ల అభ్యంతరం ఏం లేదు. పరిశోధనలు జరగనియండి. పరిశోధనలు జరిగిన తర్వాత పునరుద్ధరణ తొందరగా జరగాలి. పునరుద్ధరణ జరిగిన తర్వాత వినియోగంలోకి రావాలన్నది ప్రజలందరి కోరిక, మా ఇంజనీర్లందరి కోరిక కూడా అదే.